సింగిలే. సో ఎలా ఉన్నది సింగిల్ లైఫ్? సింగిలే సో బెటర్. మీరు ఫ్రెండ్స్తో ఉన్న బెస్ట్ కదా. ఫ్రెండ్స్ ఉన్న బెటర్. మరి లవ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారా? లవ్ కోసం అయితే ఇంకా ప్లానింగ్ ఏం లేదు. ఇంకా ప్లాన్ చేయలేదా? ఓకే మీరు? నో ప్లాన్స్. లవ్ అన్న టైం లవ్ కూడా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటారు కదా కొంతమంది. ప్లాన్ చేసుకుంటారు. మీరు? టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్ అంటున్నారు? లేదు, ఫ్రెండ్స్ తిరిగితే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. లవ్ అయితే ఇంకా అంత వేస్ట్ అండి. ఏం వేస్ట్ అంటారు? ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? బెటర్. నో మ్యారేజ్. సేమ్ నో మ్యారేజ్ చేసుకోరా అసలు మీరు లైఫ్లో? అంతే కదా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఓన్లీ తిరుగుతారు ఓన్లీ ఫ్రెండ్స్తో. అంతే. మీరు? సేమ్ అసలు పెళ్ళే వద్దంటారు. అదే బెస్ట్, పెళ్ళి లేకపోవడం అదే బెస్ట్ అంటారు. ఓకే, సో ఫైట్ ఎందుకు బెస్ట్ అనుకుంటున్నారు మీరు? తర్వాత టార్చర్ ఎవరితో? వైఫ్తో. మీరు? అంతేగా. ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నారు. ఎప్పుడైనా టార్చర్ ఫీల్ అయ్యారా మీరు ఏమైనా అమ్మాయితో? లేదు, చూసాం కదా. ఫ్రెండ్స్ లో సేమ్ ఫ్రెండ్స్ లోనే ఉన్నారు కదా. లేకపోయినా చాట్ రిప్లై అయిపోయినా. సో అందుకు సింగిల్ అంటారు. ఓకే, సో ఫ్రెండ్షిప్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ ఫర్ బాగుంటుంది బాండింగ్. అది బాయ్ తోటి అయినా గర్ల్ తోటి అయినా ఫ్రెండ్స్ బెటర్. స్టే లాంగ్ ఫ్రెండ్స్తోనే ఉంటేనే ఒక లైఫ్ అంటే బాగుంటుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. చెప్పాలంటే వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటున్నారు? వై వేస్ట్? ఎందుకు వేస్ట్? ఏదైనా లవ్ అనేది కొన్ని రోజులే ఫీలింగ్, పర్మనెంట్ ఫీలింగ్ ఉండదని నా ఫీలింగ్. అది అబ్బాయికి లేదా అమ్మాయికి లేదా? కొంతమంది దాంట్లో అబ్బాయిలు, కొంతమంది దాంట్లో అయితే అమ్మాయిలు. వాళ్ళ స్టోరీస్ ప్రకారం. మీరు? సేమ్ అంతే అంటారు. సో లవ్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అండర్స్టాండింగ్, కేరింగ్, ఇంకా బాగా చూసుకోవాలి. మీరు? ఒకళ్ళ ఒపీనియన్ ఒకరికి తెలిసి బాగా ఇద్దరు కలిసి మూవ్ అయితే చాలా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సింగలా లేకపోతే లవ్లో ఉన్నారా? సింగిల్. సో మరి మీరు చెప్పండి, లవ్ మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏంటి? టైం వేస్ట్. మీరు అసలు ఏం ఒపీనియన్ లేదా? ఓకే, సో ఫైన్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? లవ్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అసలు ఇంట్రెస్ట్ లేదు. మీరు? లవ్ వల్ల సింగిల్గా ఉండడం మంచిది. సింగిల్ ఉండడం బెటర్. ఎందుకు అలాగా? ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రెసెంట్ ఎలాగా మోసం చేసి వదిలేస్తున్నారు. ఓకే, సో మీకంటూ లైఫ్లో ఏమైనా ఫేస్ చేస్తారా అలాగా? నేనేం ఫేస్ చేయలేదు, వద్దు నాకు అసలు వద్దు. ఓకే, సో ఫైన్ మీరు చెప్పండి, నవ్ డేస్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. మీరు? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అండి. ఎందుకు లవ్ వద్దు అసలు? వద్దు, చూస్తున్నాను కదా మళ్ళీ ఎందుకని. ఓన్లీ నార్మల్గా చూస్తున్నారా లేకపోతే అంటే మీరంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు? ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు గొర్రెలు అయ్యారు, వాళ్ళ వల్ల ఇంకెవరు అవ్వకూడదు కదా అన్ని గురించి. సో ఫైన్ మీరు? మనకు అంత ఎక్స్పీరియన్స్ అసలు లవ్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? వాటి మన దృష్టి పెట్టలేదు, అనవసరం. ఓకే, మీరు లవ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా? వద్దులేండి అసలు లవ్ మ్యాటర్ అసలు ఏం వద్దు అంటారు. ఓకే ఫైన్, ఎనీవేస్ థ్యాంక్ యూ. అందరూ సింగిల్, ఎవరైనా లవ్ లో ఉన్నారా? అందరూ సింగిల్. వై ఎందుకు సింగిల్ గా ఉన్నారు? అమ్మాయిలు దొరక్క. మీరు? అంతే. పడక. మీకు పడక. ఓకే, మీకు పడట్లేదా? ఓకే, ఎందుకు పడట్లేదు అమ్మాయిలు మీకు? మీరు ట్రై చేయట్లేదా? మీరు? నేను ట్రై చేయట్లేదు. మరి ఎలా పడతారు ట్రై చేయకపోతే? మీరు? ఇంట్రెస్ట్ లేదు. మీరు? ట్రై చేసిన ఎందుకు అంత గ్యారంటీగా అలా చెప్తున్నారు? ఇప్పటి వరకు అసలు ఎవరిని లవ్ చేయలేదా? చేస్తాను. ఎలా ఉన్నదా ఎక్స్పీరియన్స్? నేను చేస్తాను. వన్ సైడ్. ఓకే, మీరు ఎవరైనా ట్రై చేశారు ఇప్పటి వరకు? అసలు మీరు? చేసాం, బ్రేకప్స్ కూడా అయిపోయాయి. బ్రేకప్స్ ఎన్ని అయ్యాయి? అయ్యేయాలండి, అన్ని కౌంట్ చెప్పకూడదు బయటికి. ఓకే, చెప్పలేరా కౌంట్ మీరు? ఓకే, మీరు? అసలు ఇప్పుడు వచ్చి లవ్ చేయలేదు. ఓకే, ఈ జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్. మీరు? లవ్ మ్యారేజ్ బెటర్. మీరు? ఏదైనా ఒకటే. ఎందుకు ఏదైనా ఒకటే అనిపిస్తున్నది? డిఫరెన్స్ ఏమి ఉండదంటారా? అలిమోని వల్ల. హనీమూనా? ఓకే, మీరు? సేమ్. నవ్ డేస్ జనరేషన్లో లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా ఏం బెటర్? మ్యారేజ్. ఎందుకు? వాట్స్ ద రీజన్? ఏం లేదు. సో లవ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా గైస్? మీరు ఏమైనా క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నారా? మనతో లాయల్గా ఉంటే చాలు. లాయల్గా ఉండాలి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.